ఈరోజు కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్ రాజమోహన్ గారితో ఉంటున్నాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ ఈ రోజుల్లో కనుక చూస్తే జనరల్గా 90% పీపుల్ దే సఫరింగ్ ఫ్రమ్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్. ఎందుకట్లా? నమస్కారం అండి. నేను డాక్టర్ రాజమోహన్, చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్. సార్ గారు అడిగిన క్వశ్చన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో ఉన్న చెవి ముక్కు గొంతు సమస్యలలో మనకు మెయిన్గా ఏంటంటే మనకి ముక్కుకు సంబంధించి చూసుకున్నట్లయితే వీఆర్ ఎక్స్పోజింగ్ టు లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్, ఎయిర్ పొల్యూటెంట్స్, అలర్జెంట్స్. ఓకే, వీటన్నింటితోటి ఏంటంటే అలర్జీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ అలర్జీతో పాటు మనకు అలర్జీ లాంగ్ స్టాండింగ్ గా ఉండడం వల్ల దాని సైనస్కి దారితీస్తుంది. అలాగే చెవుకు చూసుకున్నట్లయితే ఇయర్ ఫోన్స్ వాడడం కానీ, ఇయర్ బడ్స్ వాడడం కానీ ఎక్కువ ఉంది. సో వాటి వల్ల మనకి చెవి వినికిడి ప్రాబ్లమ్స్, చెవి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు అట్లా. సో మనం ఫస్ట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చెవి ముక్కు గొంతుకు సంబంధించినవి ఇవి ఎక్కువగా. సాధారణంగా సైనస్, అలర్జీ రెండు ఒకటే అంటారా? అంటే మాకు జనరల్గా కనుక చూస్తే, జనరల్గా అవేర్నెస్ కనుక చూస్తే సైనస్ ఇస్ డిఫరెంట్, అలర్జీ ఇస్ డిఫరెంట్ అంటుంటాం. ఒకవేళ కనుక ఈఎన్టీ వాళ్ళకి రెండు ఒకేసారి సైనస్ తర్వాత ఈ ఇస్నోఫిల్స్ కౌంట్ కానివ్వండి ఎక్కువగా వస్తాయి, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? సో మంచి క్వశ్చన్ అడిగారు సార్ గారు. సో చాలా మంది మన దగ్గరకు వస్తున్నప్పుడు అలర్జీ ఉన్న వాళ్ళు నాకు సైనస్ ఇష్యూ ఉంది, నాకు సైనస్ వచ్చింది అని చెప్తుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సైనసైటిస్ అనేది అండ్ అలర్జిక్ రైనైటిస్ అనేది టోటలీ ఎంటైర్ డిఫరెంట్. అలర్జీ ఉన్న వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ లో దట్ కెన్ లీడ్ టు సైనసైటిస్. అలర్జీ ఏంటి అని అంటే మనకి మెయిన్ గా పేషెంట్స్ లో చూసుకున్నట్లయితే వాళ్ళతో వచ్చే సమస్యలు ఏంటంటే ముక్కు విపరీతమైన తుమ్ములు రావడము, ముక్కు బాగా దురద రావడము, కర్చిఫ్స్ తడిచిపోయేటట్లు వాటర్ లాగా అట్లా కారిపోతుండడము, ఇవి ప్రధానంగా మనం అలర్జీలో చూసే లక్షణాలు. చాలా మంది ఈ లక్షణాలన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సైనసైటిస్ అనే దాంతో. సో సైనస్ అనేది ఏంటంటే మనకి ముక్కు పక్కన మనకు బొక్కలు చూసుకున్నట్లయితే కన్ను కింద భాగంలో, కన్నుకి ముక్కుకి పక్క భాగంలో, కన్ను పై భాగంలో, కన్ను వెనక భాగంలో సో మనకు సైనసెస్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ సైనసెస్ అనేవి అన్ని మనకి ముక్కు లోపలికి రంధ్రాల ద్వారా ఓపెన్ అవుతాయి, ఎప్పుడైతే ఈ రంధ్రాలకు అనేది మనకు వెంటిలేషన్ అనేది సరిగా ఉండక అవి బ్లాక్ అయిపోవడం వల్ల వాటితో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దాన్ని మనం సైనసైటిస్ అంటాం. సైనసైటిస్ లక్షణాలు వేరు, అలర్జీ లక్షణాలు వేరు. సో ఎప్పుడైతే మనకు అలర్జీ ఎక్కువ అవుతుందో అప్పుడు మనకు ఈస్నోఫిల్ కౌంట్ అనేది పెరుగుతుంది. సో వాటి వల్ల ఏంటంటే మనకు శరీరంలో అలర్జిక్ మార్పులు అనేవి వస్తాయి. చాలా మందికి అలర్జిక్ రైనైటిస్ అనేది లాంగ్ స్టాండింగ్ గా ఆస్తమా కింద కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో జనరల్ గా కనుక చూస్తే చిన్న పెద్ద ఎలాంటి తారతమ్యం లేకుండా ఈరోజు కనుక చూస్తే ఫోన్ చూడడం, అంతేకాకుండా ఇయర్ బడ్స్ పెట్టుకోవడం, దీనివల్ల ఎంతవరకు వాళ్ళకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. సో ప్రజెంట్ జనరేషన్ లో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్ అనేది వాడడం అనేది సర్వసాధారణం అయిపోయింది. సో మనకి ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువ. సో మనకి చెవి చూసుకున్నట్లయితే 3 భాగాలు ఉంటాయి, బయట భాగము, మధ్య భాగము, లోపల భాగం అని. సో ఈ 3 భాగాలలో మనం ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల మేజర్ గా ఎఫెక్ట్ అయ్యేది బయట భాగము, లోపల భాగము ఆఫ్ మన అంటే చెవి లోపల బయట భాగము, లోపలి భాగం. సో బయట భాగానికి వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇయర్ ఫోన్స్ పెట్టడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో మనం ఇయర్ ఫోన్స్ పెట్టడం వల్ల ఆ స్నగ్లీ ఫిట్టింగ్ అంటే ఇయర్ కి మంచిగా టైట్ ఉంటే మనకు స్మూతింగ్ గా ఉంటుంది సౌండ్. సో అట్లని చెప్పేసి స్నగ్లీ ఫిట్టింగ్ ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల మనకి ఇయర్ లో ఉన్న మాయిశ్చర్ అనేది బయటకు వెళ్ళిపోదు, ఇయర్ మొత్తం ఒక టైట్ కంపార్ట్మెంట్ గా ఏర్పడుతుంది. సో అట్లా మాయిశ్చర్ అనేది బయటకు పోకుండా లోపలనే ఉండడం వల్ల చెవి ఇన్ఫెక్షన్స్ కి దారితీస్తాయి ఒకటి. ఇంకొకటి వాడేటటువంటి మెటీరియల్ కి కొన్నిసార్లు మనకి రియాక్షన్స్ వస్తాయి, దానివల్ల డెర్మటైటిస్ అంటాం, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి మనకు చెవి బయట భాగంకి సంబంధించినవి. లోపల భాగంకి సంబంధించినవి మనం ఎప్పుడే కానీ వాల్యూమ్స్ పెద్దగా పెట్టుకుంటే మనకు ఆ ఫీల్ అనేది బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి ఎక్కువ డెసిబుల్స్ అంటే మనం యూజువల్ గా 70-80 డెసిబుల్స్ కంటే ఎక్కువ హియరింగ్ అదే డెసిబుల్స్ ఉన్న సౌండ్ అనేది వినకూడదు. సో మనం ఎక్కువ సౌండ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే లోపల భాగంలో ఉన్న చెవిలో మనకు నరాలు ఉంటాయి,
అండ్ చిన్న చిన్న హెయిర్ సెల్స్ ఉంటాయి. ఈ నరాలు ఎప్పుడైతే దెబ్బతింటాయో దాని ద్వారా మనకు సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది వస్తుంది. సౌండ్ ఇండ్యూస్డ్ అంటే నాయిస్ ఇండ్యూస్డ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది వస్తుంది. దాంతో పాటు ఎప్పుడైతే ఈ చిన్న చిన్న హెయిర్ సెల్స్ అనేవి మనకు డ్యామేజ్ అవుతాయో దానివల్ల చెవు ఎప్పుడు మనకు శబ్దం రావడం, ఈ మన రింగింగ్ సెన్సేషన్ అని అంటాం, అట్లాంటి శబ్దాలు రావడం అనేది వస్తాయి. సో ఈ దీర్ఘకాలిక సమస్యలు అనేవి ఎక్కువ ఈ ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల. సో దానికోసం ఏంటంటే మనం 60/60 రూల్ అనేది ఒకటి పాటిస్తే మంచిది. సో 60% కంటే తక్కువ ఉండే వాల్యూమ్ ని మనం ఇయర్ ఫోన్స్ ద్వారా వింటే బెస్ట్. అండ్ 60 minutes కంటే ఎక్కువసేపు కూడా ఉండొద్దు అట్లా. సో ఈ రెండు విషయాలు మనం పాటించినాం అనుకోండి, ఇయర్స్ ని మన ఇయర్ ఫోన్స్ వాడినా సరే కూడా కొంచెం సేఫ్ గా చేసుకోవచ్చు. ఇందులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తన సొంతంగా ప్రయోగం చేసి చెవిలో ఉన్న డస్ట్ ను ఇయర్ బడ్స్ పెట్టి తీసేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి దానివల్ల ఎఫెక్ట్ కూడా జరుగుతుంది. సో ఇది కరెక్టే అంటారు వాళ్ళు చేసే పద్ధతి? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. మనం తరచుగా చూస్తుంటాము, ఇయర్ లో మనం క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఎంబటే ఇయర్ బడ్స్ తీసేసి క్లీన్ చేయడం, లేకపోతే మన చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని పెట్టి కీ చైన్స్ కానీ లేకపోతే పెన్స్ పెడుతుంటారు, పెన్సిల్స్ పెడుతుంటారు కొంతమంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి మెయిన్ గా ఏంటంటే ఇయర్ లో వ్యాక్స్ ప్రొడక్షన్ అనేది జనరల్ అందరికీ కామన్. అది ఓకే. అది ఏందనంటే ఒక రకంగా చెప్పాలనంటే ఈ వ్యాక్స్ అనేది మనకు ఒక ప్రొటెక్టివ్ మెకానిజం అది. సో కొంచెం కొంచెం వ్యాక్స్ ఉంటే మన ఇయర్ కి అది సెల్ఫ్ క్లెన్జింగ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. అంటే మన చెవి మనకు దాని గంటలకు అదే క్లీన్ చేసుకుంటూ ఉంటది. కానీ కొన్ని సార్లు ఎక్కువ ప్రొడక్షన్ అవుతూ ఉంటది. మనం ఎక్కువ సౌండ్ విన్నప్పుడు కానీ లేకపోతే ఇంకా ఏమన్నా కోల్డ్ ఎయిర్ కానీ హాట్ ఎయిర్ కి కానీ అట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు గ్లాండ్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి వ్యాక్స్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైంది. సో ఎప్పుడైతే ఈ వ్యాక్స్ ప్రొడక్షన్ అనేది ఎక్కువయ్యి అది మనకు డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుంది అని అంటే మనకు చెవి వినబడడం తగ్గిపోయింది. దానివల్ల కొన్నిసార్లు దానివల్లనే మనకు చెవి శబ్దం రావడం వస్తుంటది, గుయ్యం అనే రింగింగ్ సెన్సేషన్ వస్తుంటది. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు అప్పుడు మనం తీయడానికి ట్రై చేయాలి. కానీ మళ్ళీ మనం అంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ట్రై చేసినప్పుడు ఏమైతుందంటే మన చెవిలో ఉన్న బాహ్యంలో ఉన్న బయట భాగంలో ఉన్నటువంటి జివిలి అనేది మనం ఇయర్ బడ్ చేయడం వల్ల మరీ లోపలికి వెళ్ళిపోయి టింపానిక్ మెంబ్రెయిన్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి టింపానిక్ మెంబ్రెయిన్ ని డ్యామేజ్ చేసి లోపల ఉన్న ఇయర్ ఆసికిల్స్ ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో వీలైనంత తక్కువ వ్యాక్స్ ఉన్నప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ ఉండి అది మనకు ప్రాబ్లమాటిక్ గా అవుతున్నప్పుడు ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అయితే యూ విల్ గెట్ ది బెస్ట్ ట్రీట్మెంట్. కొన్ని ప్రొఫెషనల్ కనుక చూస్తే ఎవరైతే టీచర్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కనుక చూస్తే బాగా మాట్లాడతారు. ఈ మాట్లాడడం వల్ల ఓకాల్స్ దెబ్బతింటాయి అని ఒకటి చాలా సాధారణంగా అందరూ తెలిసిన విషయం. అంటే ఎక్కువగా తరచుగా మాట్లాడితే ఓకాల్స్ దెబ్బతినే అవకాశం ఉంటుందా? సో మన వోకల్ కార్డ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఒకరి వ్యక్తిత్వాన్ని అంటే ఒక వ్యక్తిని మనం వాళ్ళ సౌండ్ ద్వారా గుర్తుపట్టగలుగుతాం. సో సపోజ్ ఒక రాజకీయ నాయకుడే అనుకోండి, సమ్ పర్సన్ మనం వినకున్నా సరే ఆ వాయిస్ పర్సన్ వినంగానే మనం పేరు చెప్పగలుగుతాం, ఈ పర్సన్ మాట్లాడుతున్నారని. సో మన వోకల్ కార్డ్స్ అనేవి ఆ విధమైనటువంటి ఇంపార్టెన్స్ మనకి ఇస్తాయి, మన వ్యక్తిగతంగా కానీ మన పర్సనల్ గా కానీ. సో ఎప్పుడైతే ఈ వోకల్ కార్డ్స్ అనేవి మన లెవెల్ ఆఫ్ లిమిట్ ని మించి, అంటే మనం నార్మల్ కన్వర్సేషన్ కాకుండా దానికంటే తక్కువ చేయడము, దానికంటే ఎక్కువ చేయడము, మెయిన్ మిమిక్రీస్, సో వీటి వల్ల చేయడం వల్ల ఏంటంటే వోకల్ కార్డ్ వైబ్రేషన్స్ అనేవి బాగా పెరిగి టెన్స్డ్ అయిపోతాయి. టెన్స్డ్ అయిపోయి వన్ అదర్ వోకల్ కార్డ్ అనేవి మధ్యలో కొంచెం మనకి రాపిడి లాగా అట్లా అవ్వడం వల్ల దట్ లీడ్స్ టు వోకల్ నాడ్యూల్స్ కానీ సింగర్స్ నాడ్యూల్స్ అని అంటాం వాటినే. సో ఏంటంటే ప్రొలాంగ్డ్ చాలాసేపు మాట్లాడడము, ఎక్కువసేపు అరవడం కానీ, ఎక్కువసేపు స్పీచ్ కంటిన్యూస్ గా గంటల తరబడి మాట్లాడడం వల్ల కానీ వీటి వల్ల వోకల్ కార్డ్స్ అనేవి స్ట్రెయిన్ అవుతాయి. స్ట్రెయిన్ అవ్వడం వల్ల మనకు వోకల్ కార్డ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కరెక్టే, అది నిజమే. సో ఫైనల్ గా సార్, ఈరోజు విద్యార్థులు కనుక చూస్తే సెల్ ఫోన్ కి అతకపోయారు. విద్యార్థులు కావచ్చు, అన్ని జనరేషన్లు కావచ్చు. ఫైనల్ గా తల్లిదండ్రులకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు విద్యార్థుల గురించి, సెల్ ఫోన్ గురించి?
సో ఇప్పుడు మీ కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి మనకు సెల్ ఫోన్ అనేది చాలా అందుబాటులో, చాలా చౌకమైన ధరలో దొరికే వస్తువు అయిపోయింది. ఎంత టెక్నాలజీ ఈజ్ ఇన్ అవర్ విత్ ఇన్ హ్యాండ్స్ లో మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఇది ఒక రకంగా మంచిగా తీసుకుంటే ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ హ్యాండ్స్, గుడ్ పాజిటివ్ వేలో తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ దీన్ని మిస్యూజ్ చేసుకొని మనం ఎట్లా వాడుతున్నామని అంటే గంటల తరబడి ఫోన్స్ చూడడము, దాంతో ఏంటంటే ఐ పైన స్ట్రెయిన్ పడుతుంది. మనం ఎప్పుడైతే ఇలా వంగి చూడడం వల్ల మన హెడ్ వెయిట్ కూడా మన స్పైన్ మీద పడడం వల్ల స్పైనల్ కార్డ్, హెడ్, సర్వైకల్ పార్ట్ ఆఫ్ స్పైన్ అనేది అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చూపుకు దానివల్ల ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మెయిన్ గా మనం సైకలాజికల్లీ వెన్ అంటే మనం ఎప్పుడైతే గంటల తరబడి ఫోన్ కి అలవాటు పడుతున్నామో మనలో ఒక రకమైన సైకలాజికల్ చేంజెస్ వస్తాయి. అగ్రెసివ్ బిహేవియర్ వస్తుంటుంది. ఊరుకూరుకనే మనం ఎజిటేషన్, యాంగ్జైటీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్క్రీన్ టైం అనేది మనకు పెరుగుతుందో, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుందో, సో రాత్రిపూట మనకు స్లీప్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి మన బాడీలో. బీపీస్ కానీ, షుగర్స్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో వెనెవర్ మనకి ఇప్పుడు ఇవి ఎప్పుడైతే మనం ఎక్కువ వాడుతున్నామో, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోవడం వల్ల స్థూలకాయం అంటే ఒబెసిటీ పెరగడం అనేది, సో ఫీమేల్స్ లలో చూసుకుంటే ఈ ఒబెసిటీ కారణంగా వల్ల పీసీఓడి దట్ విల్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ, సంతానం సరిగా లేకపోవడము, థైరాయిడ్ సమస్యలు కానీ ఒబెసిటీ వల్ల. దాంతో పాటు మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీస్ కానీ, షుగర్స్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు వీఆర్ ఫేసింగ్ మెంటల్ స్ట్రెస్, అంటే మనం మన అనుకూలంలో మన మనసు అనేది ఉండకుండా పోయే అవకాశం ఉంది. దీనివల్ల మనం దీర్ఘకాలికంగా మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. జలుబు, దగ్గు సాధారణంగా అంటే వర్షంలో కానీ డిపెండ్స్ అపాన్ సీజన్ వల్ల కొన్ని డిసీజ్ వస్తుంటాయి. ఈరోజు జనరల్గా ఏమంటుందంటే బిఫోర్ కన్సల్ట్ ద డాక్టర్, వాళ్ళు ఏం చేస్తున్నారు, గూగుల్ ఓపెన్ చేస్తున్నారు, సర్వే కాగానే పలానా టాబ్లెట్ వేసుకోవాలి, ఆన్లైన్ లో చూడడం, గూగుల్ ఇట్లా సెర్చ్ చేసి టాబ్లెట్ యూజ్ చేయడం, ఇది ఎంతవరకు సమంజసం ఉంటారు? చాలా చక్కటి ప్రశ్న. యాక్చువల్లీ ఇది చాలా మందిని చూస్తుంటాము మనము. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏది మనకు సిమ్టమ్ వచ్చినా సరే అది చాట్ జీపీటీలో కానీ, ఏఐకి ఇచ్చేసి జెమినీలో కానీ అడగడం చేస్తూ ఉంటారు. సో అంటే ఒక రకంగా మనకున్న సమస్య గురించి ఒక అవగాహన రావడం అనేది మంచిదే. కానీ దానికి మనం దాని ఇన్ఫర్మేషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ దాన్నే మనం సొల్యూషన్ లాగా భావించి దాని ప్రకారమే వెళ్ళడము, దాన్ని చెప్పిన అంటే ఏఐ ప్రకారమే వెళ్ళి అనవసరంగా కొంతమందికి అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్స్ కూడా కొన్నిసార్లు మనం సరిగా ఇవ్వకపోవచ్చు. సో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి ఏఐ మనకు ఒక రకమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అది ఒక రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, ఒక రకంగా రాంగ్ అయి ఉండొచ్చు, ఒక రకంగా ఇంకా ఎక్కువ చేసి చెప్పొచ్చు. సో దానివల్ల ఏందని అంటే మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది, కానీ దాని నుంచి మనం సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఆల్వేస్ అంటే మీకు ఏమైతుంది, మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలనేది తెలుసుకోండి. కానీ అల్టిమేట్ గా ఒక డాక్టర్ దగ్గరికి మీరు ఫిజికల్ గా వెళ్ళి చెకప్ చేయించుకొని ఎట్లా ఉంది ఏంది అని మనం ఇప్పుడున్న ఏఐ కంటే కూడా మనకు బెస్ట్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎండోస్కోపీస్ కానీ వాటన్నింటినీ యూజ్ చేసుకొని మనం ఫిజికల్ గా చెక్ చేయించుకుంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటది. మీరు మాతో మాట్లాడి మేము చూసి దాన్ని ఒక ఫైనలైజ్ క్లినికల్ డయాగ్నోసిస్ గా తీసుకురావడం అనేది ఆల్వేస్ ఇట్ బెటర్. యూ విల్ బి ఇన్ గుడ్ హ్యాండ్స్ దాన్ గోయింగ్ త్రూ ఏ చాట్ జీపీటీ అండ్ గూగుల్ జెమినీ. అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పినది మీకు ఏ విధంగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.